హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. స్కూల్‌లో అయితే తెరిచేశారు కదండీ! పిల్లలకి స్నాక్ బాక్సుల్లో ఏదో ఒక స్నాక్ అయితే రోజు పెట్టాలి కదా! అందుకని ఈరోజైతే నేనైతే పీనట్ బిస్కెట్స్ అయితే తయారు చేశాననమాట. ఇవి చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయన్నమాట. అయితే దీని ప్రాసెస్ ఏంటంటే పీనట్స్ అయితే వేయించేసి, పల్లీలు వేయించేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ముందుగా అయితే నేను ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఒక పాన్ అయితే తీసుకుని అది హీట్ చేసుకోవడానికి అయితే పెడుతున్నానండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దాని మీద మూత పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక కప్ అయితే పల్లీలు తీసుకుని ఒక కప్పు పంచదార అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా పౌడర్ లాగా అయితే ముద్ద ముద్దలా అవుతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక 2 కప్పులు అయితే మైదా, అలాగే ఒక పించ్ ఆఫ్ అయితే సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేసుకుని ఒక అరకప్పు అయితే పాలపొడి కూడా వేసుకోండి. పాలపొడి పెద్ద డబ్బాలు ఏం తీసుకోక్కర్లేదు. 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా మనకి బయట అందుబాటులో దొరుకుతున్నాయి. అలాంటివి వేసుకుంటే సరిపోతుందనమాట. ఇవన్నీ కొంచెం కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని ముద్దలా అయితే కలుపుకోండి. మరీ పల్చటి ముద్దలా కాదనమాట. ఇక్కడైతే నేనైతే బటర్ వేస్తున్నాను. మీకు బటర్ అందుబాటులో లేకపోతే ఆయిల్తో అయినా సరే కలుపుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ముద్ద అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు. ఈ విధంగా ముద్దనైతే ఇలా బిస్కెట్లాగా అయితే చేతితోనే ఒత్తుకోవాలండి. ఇది చపాతీలా అది జిగురు ఉండదు కదా, సాగవన్నమాట. ఈ విధంగా చేసుకున్న బిస్కెట్లు పైన పల్లీలు అయితే ఒత్తుకొని ఒక ప్లేట్కి అయితే ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుని ఆ ప్లేట్ మీద అయితే ఆ బిస్కెట్స్ అన్నీ పేర్చుకొని ఇలాగ హీట్ చేసిన పాన్లో అయితే పెట్టి పైన మూత పెట్టి ఒక 20 మినిట్స్ అయితే ఉంచితే అవి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు టెస్ట్ చేసుకోవడానికి వేలుతో ఇలా నొక్కి చూసినా లేదా ఏదైనా స్పూన్తో కానీ ఇలా నొక్కి చూస్తే మనకు తెలిసిపోతుందండి. ఇవి చూసుకుంటూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతాయి అన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ప్లేట్లో పేర్చుకోండి, ఎందుకంటే ఇవి తయారైన తర్వాత కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి అన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలో అలాగా ఇక్కడ చూపించినట్టుగా అయితే పేర్చుకొని ఒక 20 మినిట్స్, ఒక పావు గంట మీ పాన్ హీట్ని బట్టి అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా వస్తాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సేమ్ బేకరీలో కొన్న బిస్కెట్స్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చాయండి నాకైతేని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి బిస్కెట్లు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్